ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. ఈరోజు ఈ ఉత్కృష్టమైనటువంటి అంశం ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. సనాతన ధర్మంలో మంత్రాల్లో మహోన్నతమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రము అని తెలియనటువంటి వాడు ఈ భరతవర్షంలో ఎవడు ఉండడేమో. అది మంత్ర శిరోమణి అంటారు. అంత పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రము ఈరోజు సర్వసాధారణమైపోయింది. అది వినిపించకుండా జపించేటటువంటి ఒకానొక రహస్యమైన మంత్రం. దాన్ని ఈరోజు మనం ఎంత అపహాస్యం చేసినామో అనేది నాకన్నా మీకే బాగా తెలుసు. రింగ్ టోన్లు, వాటిని గానం చేసి క్యాసెట్లు పెట్టుకోవటం, వాటిని రకరకాలైనటువంటి పద్ధతుల్లో దాన్ని ఇది చేయటం, మంత్రం పట్ల పూర్తిగా అవిశ్వాసంలో కూరుకుపోయినటువంటి జాతి ఈరోజు మనకు కనిపిస్తోంది. ఇక దాన్ని సిద్ధి పొందినటువంటి మహాపురుషులు వేళ్ల మీద లెక్క వేయచ్చు. అసలు సంధ్యావందనము అనేటటువంటి పవిత్రమైన ప్రక్రియనే పూర్తిగా వదిలేసినటువంటి వారు, ఒకవేళ చేస్తున్నాము అంటే ఏదో నామమాత్రం చేసేటటువంటి వారు, ఇలా అంటున్నానని మీరు అన్యథా భావించకండి. జరుగుతున్న వాస్తవాన్ని నేను ఈరోజు మీకు తెలియచేస్తున్నాను. నేను ఈరోజు ఎంచుకున్నటువంటివి రెండు అంశాలు. ఒకటి సంధ్య, మరొకటి గాయత్రి. ముందు నేను గాయత్రి గురించి చెప్పి ఈ వీడియో ముగిస్తాను. తర్వాత సంధ్య అంటే ఏమిటో అనేది తర్వాత వీడియోలో వివరిస్తాను. దయ ఉంచి శాస్త్రం పట్ల మర్యాద ఉంటే, సనాతన ధర్మం పట్ల గౌరవం ఉంటే, మంత్రానుష్ఠానం పట్ల శ్రద్ధ ఉంటే ఈ రెండు ఆలకించండి. ఏదో నేను మహాపండితుడిని నేను ఇక్కడ వ్యవహరించటం లేదు. శాస్త్రంలో చెప్పిన అంశాన్ని తెలియచేయటమే నా యొక్క ఈ ఋషి యజ్ఞంలో భాగం. ఇప్పుడు గాయత్రి అనేటటువంటి దానికి నిఘంటు చెప్పే అర్థాన్ని మనం గ్రహించి దాన్ని పరిశీలించి చూస్తాం. గాతారం త్రాయతే ఇతి గాయత్రి అని నిఘంటు చెప్పే అర్థం ఇది. అంటే ఏమిటి? గానము అంటే పాడేటటువంటి వారిని రక్షించేటటువంటిది గాయత్రి. ఆశ్చర్యం వేసింది కదా. అదేమిటండి, మంత్రాన్ని ఏమిటి పాడటం అనేది మీ ప్రశ్న కదూ. ఇక్కడ మనం గానము అంటే అదే, పాడటము అంటే ఏమిటో మనం సూక్ష్మ దృష్టితో పరిశీలించి చూడాలి. ఒక మహర్షి తపోబలంతో మనకు అందిస్తున్నాడు అంటే దాని వెనకాల ఉన్నటువంటి రహస్యాన్ని మనం గ్రహించాలి. ఈ గాయత్రి అనేటటువంటి దానికి
ఋషి ఎవరో అందరికీ తెలుసు, విశ్వామిత్ర ఋషి అని అంటాం మనం. ఇక్కడ దానికి ఈ ప్రశ్నకు అంటే ఏంటి, పాడేటటువంటి వాడిని రక్షిస్తుంది కనుక గాయత్రి అన్నాం. ఆ ప్రశ్నకు సమాధానం మనం మహర్షి చెప్పే వాక్యాల్లోనే తీసుకోవాలి. మన పైత్యాన్ని దానికి రుద్దకూడదు. అంటే ఒక భౌతిక దృష్టిలో ఒక పాట పాడాలంటే ఏం కావాలి, దానికి సప్తస్వరాలతో కూడుకున్నటువంటి సంబంధము, సంగతులు ఇత్యాదివన్నీ ఉంటాయి. మనం భౌతికంగా ఒక పాట పాడితే దానికి ఇవే ఉంటాయి. స్వరకల్పన అంటారు కదా దాన్ని. కానీ ఇక్కడ మనలో జరిగేటటువంటి విశేషమైనటువంటి చెప్తారు ఇక్కడ, ఆనందానుభూతికి పలికేటటువంటి వ్యక్తీకరణకు ఆనంద పారవశ్యంలో మనం ఉంటాం. అలా ఆనందంలో మనం విహరిస్తున్నప్పుడు దాన్ని గానము అంటారు కదా. ఇక్కడ మనలో గానం ఏదో ఒకసారి మనం ఆలోచించాలి. మనలో చేసే గానము ఏమిటది? ప్రతి వ్యక్తి కూడా ఈ గానం చేస్తూనే ఉంటారు. ఘాతారం త్రాయతే, పాడేవాడిని రక్షిస్తుంది. అర్థమవుతుందా? మీరు పాడరా? ప్రతి వ్యక్తి పాడతారు. ఎలా? ఏదైతే మన యొక్క నాసికాపుటములో సోహం 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 ఈ శ్వాస ప్రక్రియ అనుక్షణం నడుస్తూనే ఉంటుంది. దీన్ని మహర్షి గానము అన్నారు. ఈ గానం ద్వారానే ఈ శరీరం రక్షింపబడుతుందా లేదా? ఒక 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే మనం జై శ్రీమన్నారాయణ అంటే ఈ పాట వల్ల రక్షింపబడుతుంది ఈ దేహం. ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? ప్రాణాన్ని రక్షించేటటువంటి అధిష్టాన దేవతను ఏమన్నారు? గాయత్రి. అర్థమైంది ఇప్పుడు. ఈ గానం ద్వారానే మన ఆలోచన, మన ఆచరణ, మన ప్రాణములు ఇవన్నీ నిలబడుతున్నాయి. దానికి ఆలోచనలు ఉన్నాయి. చూశారు? శాస్త్రం ఏం చెప్తుందంటే మన ఆలోచన విధానాన్నంతా కూడా రుక్కులతో పోల్చింది. మన ఆచరణ విధానం చూసావా, దాన్నంతా కూడా యజుస్సుతో పోల్చింది. ఇక ప్రాణము చూశారు, ఈ ప్రాణాన్ని సామము అన్నారు. అందుకని రుక్కు, యజుస్సు, సామవేదం, త్రిపద గాయత్రి అని కదా మనం అనుకునేది. గయాన్ త్రాయతే ఇది గాయత్రి. ఏమిటి? గయాన్ త్రాయతే ఇది గాయత్రి. గయాన్ అంటే ఏమిటి? ప్రాణాలను రక్షిస్తున్నది గనుక గాయత్రి. ముందేం చెప్పుకున్నాము? ఘాతారం త్రాయతే ఇది గాయత్రి అన్నాం. అంటే పాడేటటువంటి పాట వల్ల గయాన్ అంటే ప్రాణము రక్షింపబడుతుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. మరి గాయత్రి ప్రాణరక్షణ ఎలా చేస్తుంది అంటే ప్రతినిత్యము ప్రతి మనుష్యుడు కూడా ఈ పాట
ఈ సోహం 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 అనేటటువంటిది 21,600 పర్యాయాలు ఈ పాట నడుస్తూ ఉంటూ మనకు రక్షణ ఇచ్చేటటువంటి ఈ గాయత్రి ఏమవుతుంది? గాయత్రి వా ఇదం సర్వం అని అన్నారు. గాయత్రియే ఈ సమస్తమంతా కూడా నిండినటువంటి ప్రాణశక్తి, ప్రాణరక్షణ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ మంత్రం ఎంత సూక్ష్మంగా నువ్వు జపం చేస్తావో అంత ఫలితం దాంట్లో ఉంటుంది. మంత్రాన్ని బిగ్గరగా చదివేటటువంటిది అది, దాన్ని మనం వాచకం అంటాం, అది అధమము అని అంటారు. గురువు ద్వారా గ్రహింపబడినటువంటి మంత్రాన్ని ఎంత గుప్తంగా నువ్వు జపం చేస్తావో, దాన్ని ఎంత గుప్తంగా జపం చేస్తావు అంటే ఏమిటి? మానసిక జపం ఉత్కృష్టమైన ఫలితాన్ని ఇస్తుంది. ఉపాంశము అంటారు. అంటే కేవలం పెదవులు మాత్రమే కదులుతూ ఉంటూ శబ్దం బయటికి రాకుండా ఉండేటటువంటి జపం, అది మధ్యమం అనుకున్నా. కనుక ఉపనయ సంస్కారంలో తండ్రి అతి సూక్ష్మంగా, అతి స్వల్పమైనటువంటి స్వరంతో రహస్యంగా పక్కవాడికి వినపడకుండా కేవలము కుమారుడికి తండ్రి ఉపదేశం చేస్తాడు ఉపనయన కార్యక్రమంలో. ఈ ఉపనయ కార్యక్రమంలో చేసేటటువంటి ఆ ప్రక్రియ వల్ల కుమారుడు యావజ్జీవితము దాన్ని ఆనందంగా జపం చేస్తూ ఉంటాడు. దేనితో కూర్చి? ఈ యొక్క ప్రాణంతో అనుసంధానం చేస్తాడు. శ్వాస మీద దృష్టి ఉంచి ఆ మంత్రాన్ని సూక్ష్మంగా మానసికంగా జపం చేసినప్పుడు దాని ప్రభావం వికసిస్తుంది. తండ్రి ద్వారా పొందినటువంటి గాయత్రి మంత్రాన్ని సంధ్యా సమయాల్లో వదిలి యథేచ్ఛగా తిరుగుతూ నువ్వు ఏ వ్రతమైనా చెయ్యి, ఫలితము శూన్యం, ఫలితం ఉండదు. తండ్రి ద్వారా గ్రహింపబడినటువంటి గాయత్రి మంత్రాన్ని వదిలి నువ్వు ఇతరత్ర ఇంకేదైనా మంత్రానుష్ఠానం చేసినా దాని ఫలితం శూన్యం. ఒకవేళ ఇతర మంత్రాలను అనుష్ఠానం చెయ్యాలి అనేటటువంటి బుద్ధి ఉన్నప్పుడు గాయత్రిని జపిస్తూ ఆ మంత్రాలను జపం చేస్తేనే నీకు ఆ మంత్రం యొక్క ప్రభావము, మంత్రానుభూతి ఇవన్నీ లభిస్తాయి. కనుక ఇక్కడ ఎవరిని విమర్శించటం లేదు, శాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఏది ఋషువులు మనకు అందించినటువంటి ఈ దివ్యమైనటువంటి మంత్రాన్ని, తండ్రి ద్వారా గ్రహించినటువంటి దాన్ని సంధ్యా సమయంలో మానసికంగా జపం చేస్తే అది మనకు ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను అందిస్తుంది అన్న అంశం మనకు అర్థమైంది. ఒక మంత్రాన్ని మనం సంస్కరింపబడటము అంటాం. అంటే సంస్కరింపబడటం అంటే గురువు ద్వారా నువ్వు గ్రహించినటువంటివా. ఏమండి మేము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణంలో పుట్టలేదు, మనకు గాయత్రి లేదు, మరి అలాంటప్పుడు మేమేమి చెయ్యాలి అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. అంటే మీకేనా గాయత్రి, మాకు లేదా? నేను ముందే చెప్పాను. ఏమని?
పాడేవాడిని రక్షించేటటువంటిది, ప్రాణాన్ని రక్షించేటటువంటి శక్తినే గాయత్రి అంటారు. ఇప్పుడు నువ్వు ఏదైనా గురువు ద్వారా ఏ మంత్రం, అది రామమంత్రం కానీ, కృష్ణమంత్రం కానీ, పంచాక్షరీ మంత్రం కానీ, మరి ఏ మంత్రమైనా సరే ఆ సంధ్యా సమయంలో నువ్వు జపం చేసావనుకో, ఉదాహరణకు ఏదో కృష్ణ మంత్రాన్ని జపం చేసావనుకో, అది కృష్ణ గాయత్రి అవుతుంది. సరస్వతిని చేసావనుకో, సరస్వతి గాయత్రి అవుతుంది. రామమంత్రాన్ని చేస్తే రామగాయత్రి అవుతుంది ఆ సమయంలో చేస్తే. కనుక ఇక్కడ మనకు గాయత్రిని 2 భాగాలు చేసినారు. ఒకటి ప్రకటన గాయత్రి, ప్రకట గాయత్రి అని, గుప్త గాయత్రి అని 2 విధాలు ఉన్నాయి. ప్రకట గాయత్రి అనేటటువంటిది ఉపనయన సంస్కారం తర్వాత దాంట్లో భాగంగా ఉపనయనం చేసేటప్పుడు తండ్రి ద్వారా పొందినటువంటి గాయత్రి మంత్రాన్ని ప్రకట గాయత్రి అని అంటారు. ఇక గుప్త గాయత్రి ఉంది. అంటే శిష్యుని యొక్క యోగ్యతను దృష్టిలో ఉంచుకొని వాడి శ్రద్ధాభక్తులను చూచి వాడు చేసేటటువంటి శుశ్రూషకు సంతోషించి గురువు అందించేటటువంటి 3 మంత్రాలు ఉన్నాయి. వాటిని గుప్త గాయత్రి అని అంటారు. దాంట్లో మొట్టమొదటిది బాల, పంచదశి, షోడశి. ఈ 3 మంత్రాల్ని గుప్త గాయత్రి అని అంటారు. ఇవి కూడా ఆ సంధ్యా సమయంలోనే జపించి తరించాలి. కనుక ఇది మానసికంగా జపం చేసేటప్పుడు నేను చెప్పాను కదా, గాయత్రి మంత్రాన్ని మానసికంగా జపం చేసేటప్పుడు శ్వాసకు అనుసంధానం చెయ్యి. శ్వాసను పూర్తిగా లోపలికి తీసుకున్నావా? అర్థమవుతుంది? అంటే శ్వాసను తీసుకొని వదులుతున్నప్పుడు ఆ మంత్రాన్ని జపం మానసికం ద్వారా చేసినట్లయితే అది పూర్తి ఫలితం మీకు అందిస్తుంది. అర్థమవుతుందా? కనుక మరి ఇంకొక విషయం ఏమిటంటే 24 అక్షరాలు ఉండేటటువంటి ఈ గాయత్రిని 24 తత్వాలతో, అంటే 24 ప్రక్రియలతో పాపాన్ని పూర్తిగా కడుక్కొని మనం ఏం చేస్తాం? ఏదైనా వండుకొని తినాలంటే ముందు పాత్రని శుభ్రపరుస్తాం. అలాగే భౌతికంగా మన యొక్క శరీరాన్ని శుద్ధి చేసేటప్పుడు ఏం చేయాలి? ఈ పాత్రను మనం కడుక్కున్నట్టు శరీరాన్ని శుద్ధి చేసేదానికి 24 విశేషమైనటువంటి మంత్రాలు ఆచమనం చేస్తాం. మనం ఆచమనం చేయకుండా ఏ మంత్రానుష్ఠానం కూడా ఎవడు చెయ్యడు. ఒకవేళ చేసినా ఫలితం శూన్యం. ఆ 24 మంత్రాలు మనం కేశవాది నామాలతో చేసేవారు కొందరుంటారు. కానీ గాయత్రి అనుష్ఠానంలో మాత్రము కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనే మంత్రాలు ఉండవు. అది గాయత్రి మంత్రంతోనే ఆచమన మంత్రాలు ఉంటాయి. మనకు దేవీ భాగవతము ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని చెప్తుంది. ఇది గాయత్రి మంత్రానికి సమముగా పనిచేస్తుంది. ఇది కూడా ఆ సమయంలోనే చేసేటటువంటిది. ఇది అందరూ చెయ్యొచ్చు. ఉపనయన సంస్కారం లేనటువంటి వారు, ఉన్నటువంటి వారు కూడా, ఉన్నటువంటి వారు ఎడదిరిగి చేస్తుంటారు. లేనటువంటి వారి పరిస్థితి ఏంటంటే ఆ మంత్రాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ మంత్రం కూడా రహస్యమైనటువంటిది. గాయత్రి మంత్రాన్ని రింగుటోన్లో ఆడ ఈడ మనకు ఉపయోగించకూడదు, ఇది గురు రహస్యము అని చెప్పినటువంటి వారు ఆ మంత్రాన్ని నేను బహిర్గతం చేసి చెప్పగలనా? ఒక ప్రశ్న. స్వామి, మాకు గాయత్రిని జపం చేయాలని ఉంది,
కానీ మాకు ఆ సంస్కరణ అనేది లేదు. మేము దేవీ భాగవతంలో చూపించినటువంటి 24 తత్వాలతో కూడుకున్నటువంటి 24 అక్షరాలతో కూడుకున్నటువంటి గాయత్రిని మేము చేసి తరిస్తాము అనేటటువంటి వారు అర్థిస్తే వారికి ఆ గాయత్రి మంత్రాన్ని ఇచ్చేదానికి ఎలాంటి నిబంధన లేదు. కావాల్సినటువంటి వాడు వాట్సాప్లో నాకు మెసేజ్ పెడతాడు. 9966690246కి కాల్ చేస్తే అందరూ జపించేటటువంటి ఆ గాయత్రి 24 అక్షరాల గాయత్రి మంత్రాన్ని నేను తెలియజేస్తాను. దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు? గాయత్రి అంటే గానము చేసేటటువంటి వాడిని రక్షించేదని, అది ఒక ప్రాణశక్తి అని, ఆ ప్రాణశక్తిని ఆధారంగా చేసుకొని ప్రపంచమంతా కూడా నడుస్తుందని, అట్టి ప్రాణశక్తిని గురువు ద్వారా అంటే తండ్రి ద్వారా ఉపదేశం పొందిన తర్వాత గుప్తంగా రహస్యంగా బయటికి వినపడకుండా జపించి వాడు తరించి ఏ రోజుకి ఆ రోజు పాపాలనన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకొని బ్రహ్మ తేజస్సుతో, ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటిది బుద్ధిని అనేది ప్రచోదనం చేసేటటువంటి గొప్ప ప్రక్రియ అందులో ఉన్నది. ఈ ప్రాణము ఆ మంత్రము రెండు అనుసంధానమైనప్పుడు మనకు అప్రయత్నంగా సహజ కుంభక స్థితి లభించి తీరుతుంది. నీ ముఖంలో బ్రహ్మ తేజస్సు వెలుగుతుంది. ఏ దాన ధర్మాలను తీసుకునేదానికి కూడా శక్తి వస్తుంది. ఒకడికి దానం తీసుకుంటున్నావంటే వాడి పాపాన్ని హరించే శక్తి నీకు ఉందని, అదే పాత్రత అన్నారు. అంటే వాడి పాతకాన్ని పూర్తిగా నశింపజేయగల శక్తి నీకు ఉంటుంది కనుక పాత్రత ఎరింగి దానం చేయమన్నారు. పాత్రత ఎలా లభిస్తుంది? గాయత్రి మంత్రానుష్ఠానంతో వాడికి పాత్రత అనేది లభిస్తుంది. అర్థమవుతుందే? కనుక ఉపనయన సంస్కారం ఉన్నటువంటి వారు ఈ విషయాన్ని గ్రహించి గాయత్రిని అనునిత్యము త్రిసంధ్యల్లో జీవితాంతం శరీరం ఉన్నంత వరకు నువ్వు గాయత్రిని అనుష్ఠానం చేయటం లేదా? నీకు ఏ అనుష్ఠానం చేసేదానికి కూడా అధికారము లేదు. అధికారము లేదు. కేవలము ఒక అందంగా అలంకరింపబడినటువంటి కాగితపు పూలవలే ఉంటావే తప్ప సుగంధభరితమైనటువంటి పుష్పముల వలె నీది పని చేయదు. ఇప్పుడు అర్థమైందా? గాయత్రిని మేము వారి దగ్గర తీసుకున్నామండి, వీరి దగ్గర తీసుకున్న మంచిదే, కాదట్టం, తీసుకో. కానీ అనుష్ఠానం మాత్రం అంత సూక్ష్మంగా చేసినప్పుడే నీకు గాయత్రి యొక్క పూర్తి ఫలితము లభిస్తుంది. కనుక ఈ విషయాన్ని గ్రహించారని ఆనందిస్తూ ఆశిస్తూ, ఇది ఎవరిని విమర్శించటం కాదని శాస్త్రంలో ఉన్న విషయాన్ని మీకు నేను అందించే ప్రయత్నం చేసిన కనుక గాయత్రి పట్ల గౌరవాన్ని ఉంచి ఈరోజే ఆ గాయత్రి మంత్రం గాన రూపంలో ఇంట్లో పెట్టుకొని ఉంటే దాన్ని ఆపేయండి. రింగుటోన్లో ఒకవేళ పెట్టుకొని ఉంటే దాన్ని ఆపేయండి. నువ్వు జపించకపోయినా పర్వాలేదు, దాన్ని గౌరవించు. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.